మహాభారతంలో అశ్వత్థామ జీవితకాలం ఎలా ముగిసింది, అతను ఇంకా జీవించే ఉన్నాడని నమ్మకాలైతే ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అశ్వత్థామ మహాభారతంలో ద్రోణాచార్యుని కుమారుడు, కౌరవుల పక్షాన యుద్ధం చేసిన వీరుడు. అతని జీవితాంతం మరియు చిరంజీవిగా ఉండటం గురించి వివరాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. తన తండ్రి ద్రోణుని మరణానికి పాండవులు కారణమని భావించి అశ్వత్థామ రాత్రి సమయంలో పాండవుల శిబిరంలోకి అయితే చొచ్చుకొని నిద్రిస్తున్న ద్రౌపది కుమారులైన ఉప పాండవుల 5గురిని హత్య చేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం. పాండవులు తనను వెంబడించగా అశ్వత్థామ ఆత్మరక్షణ కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీనికి ప్రతిగా అర్జునుడు పశుపతాస్త్రం ఉపయోగించాడు. ఋషులు హెచ్చరికపై అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు, కానీ అశ్వత్థామ దాన్ని నియంత్రించలేకపోయాడు. కోపంతో అతడు ఆ అస్త్రాన్ని ఉత్తరానికి కేంద్రీకరించాడు. శ్రీకృష్ణుని శాపం. ఈ నీచ చర్యకు కోపించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3000 సంవత్సరాల కుష్ఠరోగంతో బాధపడి ఏకాకిగా సంచరించడం అనే శాపమైతే ఇచ్చాడు. ఇతని నుదుటి మణిని సైతం పీకేసి అమరత్వాన్ని రద్దు చేశాడు. ఈ ఘటన తర్వాత అశ్వత్థామ అరణ్యాల్లోకి తప్పుకొని అదృశ్యమయ్యాడు. శాపం వల్ల అతను మరణించలేదు, కానీ శారీరక బాధలు మరియు సామాజిక బహిష్కరణ అనుభవిస్తున్నాడు. ఇది అతని చర్యలకు శిక్షగా పరిగణించబడుతుంది. అశ్వత్థాముడు చనిపోలేదు. అతనికి శ్రీకృష్ణుడు శాపం ఇవ్వడం వల్ల చిరంజీవిగా బ్రతుకుతున్నాడని ఒక నమ్మకం అయితే ఉంది. శివుని వర ప్రభావం. అశ్వత్థామ జన్మకు ముందే శివుడు ద్రోణునికి మణితో కూడిన పుత్రుడు అనే వరం అయితే ఇచ్చాడు. ఈ మణి అతనికి ఆయుధాలు, రోగాలు, ఆకలి నుండి రక్షణ అయితే ఇచ్చింది. సప్త చిరంజీవుల్లో ఒకడు. హిందూ పురాణాల ప్రకారం అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, వ్యాసుడు, కృపాచార్యుడు, పరశురాముడులతో పాటు ఎప్పటికీ మరణించని 7గురి చిరంజీవులలో అశ్వత్థాముడు ఒకడు. అతని శరీరానికి మానని గాయం, శాపభారంతో జీవితమైతే నడుస్తుంది. అతను ధ్యానం చేస్తూ, తపస్సు చేస్తూ హిమాలయాల్లో లేదా కొన్ని అటవీ ప్రాంతాల్లో ఉంటాడని చెప్తున్నారు. పురాణ నమ్మకాల ప్రకారం అతను ఇంకా ఈ భూమి మీదే ఎక్కడో బ్రతుకుతున్నాడని చాలామంది నమ్ముతున్నారు. కొన్ని పర్వత ప్రాంతాల్లో, హిమాలయాల్లో లేదా మధ్యప్రదేశం ప్రాంతాల్లో కొందరు అశ్వత్థాముడు ఇంకా కనిపించాడని స్థానికులైతే చెప్తుంటారు. 19వ శతాబ్దంలో ఒక వైద్యుడు ఒక గాయాలున్న వ్యక్తిని చూశాడని, అతడు అశ్వత్థాముడేనని భావించాడని కథనాలైతే ఉన్నాయి. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు బ్రతికే అరుదైన వ్యక్తిగా అయితే భావిస్తారు. సప్త చిరంజీవుల జాబితాలో అశ్వత్థామ పేరు స్పష్టంగా ఉండటం, వ్యాస మహర్షి రచనల్లో కలియుగం చివరిలో కల్కి అవతారానికి సహాయకుడిగా అతను కనిపిస్తాడని నమ్ముతారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాలయాల పాదాల వద్ద కుష్ఠరోగితో కూడిన మహారుషుడు అశ్వత్థామునిగా కనిపిస్తాడని నమ్మకం. ఇది అతడి శాపానికి సంబంధించిందిగా భావిస్తారు. అశ్వత్థామ కథ ధర్మం, ప్రతీకారం మరియు దైవిక శిక్ష యొక్క సంక్లిష్టతను వివరిస్తుంది. అతని అమరత్వం శాశ్వత బాధగా మారినది ఇప్పుడు మహాభారతంలో నైతిక పాఠాలను ప్రతిబింబిస్తుంది. అతడు ఇప్పుడు కలియుగంలో కుష్ఠరోగిగా సంచరిస్తూ తప్పులకు పశ్చాత్తాపడుతున్నాడని పురాణాలైతే సూచిస్తున్నాయి. అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యుడు కడు ప్రియమైన వాడు.
కురుక్షేత్ర సంగ్రామ చివరంలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయి ద్రోణుడు అస్త్రసన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలయ్యాడు. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి అయితే తీసుకున్నాడు. ఇతడు సప్త చిరంజీవుల్లో ఒకడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ ద్రోణుడికి మాట అయితే ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకుల పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగే ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం అయితే రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికైతే వెళ్తాడు. కానీ అక్కడ కృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ ఇప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగా నది తీరానికైతే తరలించాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం అయితే పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి అయితే వచ్చాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థాముని వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామునితో యుద్ధం చేయడానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా పుష్పాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ రెండు ఢీకొట్టే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోక అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని అయితే చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుడి కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్ఠవ్యాధి గ్రాస్తుడిని కమ్మని కృష్ణుడైతే శపిస్తాడు. అశ్వత్థామ చంపిన గర్భిణి ఎవరు అంటే అశ్వత్థామ ఉత్తర యొక్క పుట్టబోయే బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు మరియు దానికోసం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అర్జునుడు అశ్వత్థాముని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమని కోరుతాడు. అశ్వత్థామను ఆపడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. కృష్ణుడు తను బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమని అర్జునునైతే అడుగుతాడు. అశ్వత్థామను నిజ జీవితంలో ఎవరు చూశారో తెలుసుకుందాం. శ్రీకృష్ణుని శాపం కారణంగా భూమిపైన సంచరించే అమరుడైన అశ్వత్థామను చాలా తక్కువ మంది మాత్రమే చూశారని చెబుతారు. మరియు పైలట్ల బాబా వారిలో ఒకరు. శివుడు అశ్వత్థామను ఎందుకు ప్రవేశించాడు? శివుని పురాణంలో శతరూప సంహిత 36వ అధ్యాయంలో శివుడు అశ్వత్థామగా అవతరించాడని చెబుతారు. యుద్ధంలో అజేయుడైన కొడుకును ప్రసాదించమని ద్రోణుడు శివుడిని ప్రార్థిస్తాడు. భగవత పురాణంలో అశ్వత్థామ అగ్నిగుండం లోపల కూర్చొని శివునిపై మధ్యవర్తిత్వం వహిస్తాడు. కలియుగంలో అశ్వత్థామ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఉత్తర గర్భస్థ శిశువును చంపడానికి ప్రయత్నించిన తర్వాత శ్రీకృష్ణుడు అతడిని రత్నాన్ని తీసుకొని కలియుగం చివరి వరకు శాశ్వత పేదరికంలో బాధలో ఎప్పటికీ నయం కాని నుదిటి గాయంతో జీవించమని శపించాడు. అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా ఘాట్ చుట్టూ తిరుగుతున్నాడని నమ్ముతారు. కలియుగంలో అశ్వత్థామను ఎవరైనా చూశారా అంటే అశ్వత్థామ నర్మదా నది ఒడ్డున తిరుగుతూ శివ పూజలు చేస్తాడని నమ్ముతారు. కొంతమంది మాత్రమే ఆయనను చూశామని చెప్తారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.